అనౌన్స్మెంట్ వీడియోతోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ బన్నీ అట్లీది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో వినిపిస్తున్న హీరోయిన్స్ లిస్ట్ పెద్దగానే ఉంది. ఒక్క దీపికా పదుకొనెపై కన్ఫర్మ్ ఇచ్చిన మేకర్స్ మిగతా వారి విషయంలో సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. మరి ఈ హీరోయిన్స్ బన్నీ అట్లీ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారా లేక జస్ట్ క్యామియో అపీరెన్స్ ఇస్తున్నారా? ఇండియాస్ మోస్ట్ అవైటింగ్ ప్రాజెక్ట్ బన్నీ అట్లీది. హాలీవుడ్ రేంజ్ స్టాండర్డ్స్ తో సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో క్రియేట్ అవుతున్నాయో అదే లెవెల్లో మూవీలో నటించే హీరోయిన్స్ పై డిస్కషన్స్ జరుగుతున్నాయి. అల్లు అర్జున్ సినిమాలో ఫీమేల్ లీడ్ గా ఒక్క దీపికా పదుకొన్ పై కన్ఫర్మేషన్ ఇచ్చిన సన్ పిక్చర్స్ మిగిలిన హీరోయిన్స్ విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం బన్నీ అట్లీ సినిమాలో పలానా హీరోయిన్ జాయిన్ అయిందంటూ రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఈ హీరోయిన్స్ పై మేకర్స్ ఎందుకు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రజెంట్ ముంబైలో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది బన్నీ అట్లీ సినిమా. ఈ షెడ్యూల్లోనే మృణాల్ ఠాకూర్ AA22 సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. లాస్ట్ వీక్ మొదలైన ఈ షెడ్యూల్లో మృణాల్ ఠాకూర్ పై హై ఇంటెన్స్ యాక్షన్ కీ సీన్స్ ప్లాన్ చేశారట డైరెక్టర్ అట్లీ. ఈ షెడ్యూల్లోనే సినిమాకి సంబంధించిన మేజర్ పోర్షన్ ని కంప్లీట్ చేయనున్నారు. మృణాల్ ఠాకూర్ పై తెరకెక్కించే ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కి థ్రిల్లింగ్ ఇచ్చేలా ఉంటాయని తెలుస్తోంది. అయితే సినిమాలో మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు ఏదైనా స్పెషల్ వీడియో రిలీజ్ చేయాలంటున్నారు ఆడియన్స్. బన్నీ అట్లీ సినిమాలో మృణాల్ ఠాకూర్ పేరుతో పాటు జాన్వీ కపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. బన్నీ డిఫరెంట్ గెటప్స్ లో నటించే ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో జాన్వీ కపూర్ కూడా నటించే ఛాన్స్ ఉందనే న్యూస్ ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఈ వైరల్ న్యూస్ తో పాటు బన్నీ అట్లీ సినిమాలో పూజా హెగ్డే ఓ స్పెషల్ సాంగ్ చేస్తుందనే రూమర్ ఈ లిస్ట్ లో యాడ్ అయింది. రీసెంట్ గా పూజా చేసిన మోనికా సాంగ్ కూలీ సినిమాకి స్పెషల్ క్రేజ్ తీసుకురావడంతో అట్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో ఇండస్ట్రీలోని హీరోయిన్స్ అంతా ఒక్క బన్నీ సినిమాలోనే ఉన్నారుగా, డైరెక్టర్ అట్లీ ఎవరిని వదలట్లేదుగా అని డిస్కస్ చేసుకుంటున్నారు జనాలు.